దేవునికి స్తోత్రం కలుగును గాక. నేటి వాక్య ధ్యానం కొరకు యోహాను శుభవార్త 17వ అధ్యాయం. ప్రభువైన యేసు వారు మరణ సమయం సమీపించినప్పుడు ఆ చివరి దినాన్న శిష్యులతో పస్కాను భుజించుచూ ఉన్న సమయం అది. ఆ సమయంలో వారితో చాలా సమయం మాట్లాడడం జరిగింది. చాలా ప్రాముఖ్యమైన విషయాలు వారికి చెప్పడం జరిగింది. ఆయన మరణించబోతున్నాడని నిర్ధారణగా వారితో ప్రస్తావన తేవడం కూడా జరిగింది. ఆ చివరిగా వారితో మాట్లాడుతూ వారి కొరకు ఒక ప్రత్యేకమైన ప్రార్థన ఆయన చేయడం మనం గమనిస్తాం. ఈ 17వ అధ్యాయం అంతా కూడా యేసుక్రీస్తు వారు చేసిన ఒక ప్రార్థన, తన శిష్యుల కొరకు ఆయన తండ్రి అయిన దేవునికి తెలియచేస్తున్న అమూల్యమైన విషయాలు ఉన్నాయి ఇందులో. ఈ వాక్యం మనందరం కూడా ఆయన శిష్యులుగా ఉన్నామని, మన పట్ల దేవుడు అట్టి విధమైన వ్యవహారమే కలిగి ఉన్నాడని, తన శిష్యుల కొరకు ఎలాంటి ప్రార్థన చేశారో మనం కూడా ఆ శిష్యుల్లాగే మార్పు నొంది ఉన్నామని నమ్మాల్సిన అవసరత ఉంది. కారణం ఏంటి అనంటే, అప్పుడు చేసిన ప్రార్థన ఇప్పుడు కూడా సజీవంగానే కార్యాలు జరిగిస్తుంది కనుక. ఆయన ప్రార్థన చేస్తూ నా సమయం వచ్చింది అని, నీ కుమారునైన నన్ను నువ్వు మహిమపరచునట్లుగా నీ కుమారుని మహిమపరచమని, నీవు ఏదైతే నీ కుమారుడు పట్ల ఆలోచన కలిగి ఉన్నావో ఆ నిత్య జీవము ప్రజలందరూ కూడా పొందుకోగలిగినట్లుగా నీ కృప చూపించబోతున్నావు అని మాట్లాడుతున్నాడు ఆయన. తను వ్యక్తిగతంగా ప్రభుకు అప్పగించుకుంటూ ఆయన నిత్య జీవము కలిగిన వాడుగా తండ్రే ముద్రీకరించారని మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేస్తూ అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్ను అంటాడు ఆయన. ఆయన ఎలాంటి దేవుడై ఉన్నాడు అనంటే, ఏకైక నిజ దేవుడు. యేసు తనను పరిశుద్ధాత్మను దైవత్వంలో నుంచి వేరు చేయడం లేదు. మనం గమనించాల్సిన విషయం. అబద్ధ దేవుళ్లను, మనుషులు చేసిన విగ్రహాలను మాత్రమే ఆయన వేరు చేస్తున్నాడు. దేవుణ్ణి తెలుసుకోవడం శాశ్వత జీవమే. యేసు ప్రభుని తెలుసుకోవడం కూడా అలాగే అని ఇందులో మనకి తేటతెల్లం అవుతుంది. యోహాను సువార్త, యోహాను పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయము 11వ వచనంలో శాశ్వత జీవము యేసే అనే మాట మనం గమనించగలుగుతాం. ఈ జీవం మనకి కలగాలంటే ఆయన మనం తెలుసుకోవాలని మాట్లాడుతూ ఉంటాడు. అంటే యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు ఏమై ఉన్నాడో ఈయన కూడా అలాగనే నిత్య జీవమై ఉన్నాడు. అందుకే యోహాను సువార్త 4వ అధ్యాయములో సమరయ స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు నేను జీవజలము, నిత్యము ఊరేడి జీవజలము అన్నాడే. ఆయన ఏమై ఉన్నాడు? అశాశ్వతమైనటువంటి దేవుడు. ఆయన గురించి వర్ణనాతీతమైన కార్యాలే తప్ప
ఏదో మనం అవలీలగా చెప్పుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో సరిపోము. ఆమె సమరయ స్త్రీ, నీవు నాకు ఆ జీవజలం ఇచ్చే అంటది. ఎందుకనంటే ఆయన జీవజలమై ఉన్నాడు అని చెప్పిన మాటను బట్టి. ఇక్కడ అంటున్నాడు ఆయన నిత్య జీవము, అంటే ఆయన నిత్య జీవమును ఇవ్వగలిగిన వాడు కూడాను అని మనకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యుల కొరకు దాదాపుగా 10 సందర్భ సహితమైనటువంటి వర్ణించిన మాటలు ఇందులో మనం గమనించగలుగుతాం. మీరు నాకు ఇచ్చిన వారు అని చెబుతూ ఈ ప్రపంచపు ఉనికిలోనికి రాకముందే తానున్నానని యేసు తానే ఇక్కడ స్పష్టంగా ప్రకటిస్తున్నాడు. మనం అది గమనించాలి. నేను మహిమతో నీ యొద్ద ఉన్నాను అని, అంటే ఆది నుంచి కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. అందుకే త్రిత్వాన్ని అర్థం చేసుకోవడం కొంచెం కష్టమవుతుంది, కానీ అది గమనించగలిగితే సర్వసత్యం అర్థమైపోతుంది. తండ్రి క్రీస్తు వేరుగా ఒకవేళ కనబడినా వాళ్ళలో ఉన్న ప్రత్యేకత ఒకటేనని మనం అర్థం చేసుకోగలుగుతాం. ఈ ప్రార్థనలో కూడా మనకు అదే కనపడుతుంది. ఆయన మాట్లాడుతున్న మాటలు మాట్లాడుతూ ఆ శిష్యుల కొరకు చాలా విషయాలు చెప్తూ, ఈ శిష్యులు నీ వారై ఉన్నారు, నువ్వు నాకు అనుగ్రహించావు అంటున్నారు ఆయన. ఈ శిష్యులు ఎవరట? దేవునికి సంబంధించిన వారు అని చెప్తున్నారు. వారు నన్ను నమ్మిన వారు అంటాడు ఆయన. యేసు ప్రభు వారిని నమ్మి వారికున్న సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చేశారు. అందుకని వారు నన్ను నమ్మిన వారు అంటాడు ఆయన. ఏమి నమ్మారు వాళ్ళు? నీవు పరలోకము నుంచి ఈ భూలోకానికి పంపావు అనే సంగతి వారు మాట్లాడుతున్నారు. నువ్వు నాకు అనుగ్రహించిన వీరు నన్ను నమ్మడం మాత్రమే కాదు, నా గురించి వారికి బాగా తెలుసు అంటాడు ఆయన. నాయందు వారు ఉన్నారు, వారిలో నేను ఉన్నాను. వీరు లోకములో ఉన్నారు గాని లోకములో నుండి నీ వారుగా మార్చబడ్డారు అని శిష్యుల కొరకు చెప్తున్నాడు ఆయన. మరి ఈరోజు నువ్వు ఎలాగున్నావు? యేసు ప్రభుకి సన్నిహితమైన జీవితాన్ని కలిగి ఉన్నావా? ఆయనకి సంబంధించిన వ్యక్తిగానే బ్రతుకుతున్నావా? ఆయన ఏదైతే ఆశపడుతున్నాడో, ఎలాగైతే ఉండాలని కోరుకుంటున్నాడో అలాంటి జీవితమే నీలో చూడగలుగుతున్నాడా? వీరు ఇలాంటి వారిని చెబుతూ ప్రార్థిస్తూ, వారు లోకంలో ఉన్నారు, లోకంలో ఉన్న వారిని నువ్వు కాపాడు అని అంటున్నాడు ఆయన. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులను కాపాడుట కొరకై తండ్రైన దేవుణ్ణి వేడుకోవడం మనకి ఇక్కడ కనబడుతుంది. నీవే వారు నాకు ఇచ్చావని చెప్తున్నాడు ఆయన. విశ్వాసులందరి గురించి ఈ 2 వచనాలు, 7, 8 వచనాలు తెలియచేస్తున్న విధానం ఏంటి అని అంటే, వారు గ్రహించేవారుగాను, వారు స్వీకరించేవారుగాను, వారు నమ్మేవారుగాను ఉన్నారు అని. దేవుడు యేసుక్రీస్తుని లోకానికి పంపించాడని, యేసుక్రీస్తు చేసినవన్నీ, చెప్పినవన్నీ దేవుని మూలంగానే జరిగాయని వారు అర్థం చేసుకున్నారు. శిష్యులు క్రీస్తు చెప్పిన మాటలు పరమ తండ్రి నుండి వచ్చాయని, వారు వాటిని సంతోషంతో అంగీకరించారని, తాము నమ్మినవన్నీ యేసుక్రీస్తు వైపు తిరుగుటకేనని, ఆయన అధికారమును బట్టి, ఆయనకున్నటువంటి ఔన్నత్యాన్ని బట్టి,
గ్రహించారు అని వారి గురించి యేసు ప్రభువారు చెప్తారు. విశ్వాసుల గురించి ఆయన మాట్లాడుతున్న సత్యం ఏంటంటే, క్రీస్తు వారిని తన ప్రత్యేకమైన ప్రార్థనాంశంగా చేసుకుంటాడు. వారి కోసం ప్రార్థించిన రీతిలో అవిశ్వాసుల కోసం ప్రార్థించట్లేదు, కానీ ఆయనను నమ్మిన వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. మరి ఇప్పుడు నువ్వు ఆయనను నమ్మిన వ్యక్తిగా ఉన్నావా? ఎవరైతే ఆయన నమ్ముతారో వారిని బట్టట దేవునికి మహిమ కలుగుతుందట. ఆయన వారి కోసం మరణించడం మూలంగా కూడా ఆయనకు మహిమ కలుగుతుందట. మనం క్రీస్తు కొరకు ఏమై ఉన్నామో ఒకసారి గమనించవలసిన వారముగా ఉన్నాం. ఈ భూమి మీద ఉన్నప్పుడు యేసు క్రీస్తు ప్రభువారు తన విశ్వాసులందరినీ కూడా, తన యందు విశ్వాసం ఉంచిన వారందరినీ కూడా భద్రంగా కాపాడుతాడు. వారి బలహీనత నుంచి కానీ, బుద్ధిహీనత నుంచి కానీ, చెడు విషయాల నుంచి కానీ, చెడ్డ విషయాలు ప్రేరేపణ నుంచి కానీ, విష సంబంధమైన పరీక్షలు వచ్చినప్పుడు కానీ, ఇలాగున పాపపు పరిస్థితుల్లో చిక్కడిపోవలసిన సందర్భం వచ్చినప్పుడు కూడా ఆయన ఏం చేస్తాడంటే తప్పకుండా కాపాడుతాడు. తప్పకుండా కాపాడుతాడు. వారు ఘోరమైన తప్పుల్లో పడుతూ ఉన్నప్పటికీ యేసు వారిని కాపాడుతూనే ఉన్నాడు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అంటే పాపం చేసినా కూడా అని కాదు, అక్కడ పాపము చేయకుండా ఆయన కాపాడుతూనే ఉన్నాడు. ఒకవేళ వాళ్ళు పాపం చేయాల్సిన పరిస్థితి వస్తే వారు బలహీనమైన స్థితిలో ఉన్నారు అని వారు ప్రభు వైపు తిరిగేటట్లుగా దేవుని యందు విశ్వాసం వారికి మొలకలెత్తేలాగా వారిని ఆయన వైపు త్రిప్పుకుంటున్నాడట. మరి ఈ రోజున మనం దేవుని వైపు తిరుగుతూ ఆయనలో ఉండగలిగి ఉండాలి అని అంటే యేసుక్రీస్తు ప్రభు వారు మనల్ని కాపాడగలిగినప్పుడే జరుగుతుంది. వారి గురించి ఆనందిస్తున్నాను అన్నాడు. యేసు ప్రభు వారు తన శిష్యుల నిమిత్తమట ఆనందిస్తున్నాడట. వారు పరిపూర్ణత కలిగిన సంతోషాన్ని సొంతం చేసుకోవాలని కోరుకుంటున్నాడు. అంటే ఈ రోజున హృదయపూర్వకంగా ప్రభువును బట్టి ఆనందించాలి అని. ఎందుకు? ఆయన నిత్య జీవమును అనుగ్రహించువాడై ఉన్నాడు. ఆ నిత్య జీవము అనుగ్రహించేవాడు ఆయనే మనకు పరిచయం అయితే, మనం ఆయన్ను నమ్ముకోగలిగితే అంతకంటే ధన్యత ఏముంది? వారి గురించి ప్రార్థన చేస్తూ అంటాడు ఆయన, నేను లోక సంబంధిని కాలేనట్లుగానే వీరు కూడా లోక సంబంధులు కాదు. ఎందుకు? వారిని లోకములో నుంచి వేరు చేశాడు. మరి మనల్ని ఖచ్చితంగా లోకంలో నుంచి వేరు చేశాడు. మనము లోకంలో ఉండేవాళ్ళమి. లోక సంబంధమైన వ్యవహారాలు, ఆచారాలు, పద్ధతులు అన్నిటినీ కలిగి ఉండేవాళ్ళమే. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ లోకములోంచి మనల్ని వేరు చేసి ప్రత్యేక జనాంగంగా ఆయన మనల్ని ముద్రీకరించుకున్నాడు. ఇప్పుడు మనం ఏమై ఉన్నాము? ఆయన చేత ఎన్నుకోబడిన వారముగా ఉన్నాం. మనం సామాన్యమైన వారం కాదు. అర్థం అవ్వక చాలా మంది ఆలోచన చేస్తున్నారేమో గాని మనం యేసుక్రీస్తు చేత ఎన్నుకోబడిన వారము, దేవుని చేత ప్రత్యేకించబడిన వారు. నీ పట్ల ఆయనకు ఉన్నతమైన ఉద్దేశం, ఆలోచన ఉంది గనుకనే నిన్నే ఆయనే చూజ్ చేసుకున్నాడు. ఇది ఎంత సంతోషకరమైన వార్త! మరి ఈ రోజున నువ్వు ఎలాగున్నావు? నీ హృదయాన్ని ప్రభుకి అప్పగించగలుగుతున్నావా? సంపూర్ణంగా దేవుని చిత్తాన్ని గమనించి ఆయన చిత్తంలో నడవటానికి ఇష్టపడగలుగుతున్నావా? ఆయన ఏం కోరుకుంటున్నాడు? మన జీవితం దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి అని. లోకంలో నుంచి వేరు చేశాడట. మరి మళ్ళీ నువ్వు లోకంలో ఎందుకు తిరుగుతున్నావు?
మళ్ళీ లోకాన్ని ఎందుకు కోరుకుంటున్నావు? లోక సంబంధమైన మనసే ఎందుకు నీలో ఉంటుంది? ఇంకా లోక సంబంధమైన ఆచారాలని విడిచిపెట్టట్లేదేమి? లోక సంబంధమైన పద్ధతులు మానేయట్లేదేంటి? ఇంకా లోక సంబంధమైనటువంటి మనుషులతో వాళ్ళు చెప్పిన విషయాలతో ఇంకా నువ్వు లింక్ అయిపోయి ఉండిపోయేవేంటి? ఈ లోకం శాశ్వతం కాదని, లోకంలో ఉన్న వాటినైనను నువ్వు నమ్మనవసరం లేదని ప్రభు చెప్తే, ఇక్కడ గుళ్ళో దేవుడు కావాలా, ఆ గుళ్ళో ఇంకొకరు కావాలా? పాస్టర్ గారేమో ప్రార్థన చేయాలా, మరొకరేమో డేట్ పెట్టాలన్నట్టుంది కథ. మారు మనసు అక్కర్లేని వారుగా ఉండక, మారు మనసు అవసరత ఉన్నది అని నువ్వు మారితేనే కానీ అనేక మంది మారని గుర్తుపెట్టుక. దైవ సేవకుడు ఉన్నప్పుడు ఒకలాగా వ్యవహారం చేసి ఆయన వెళ్ళిపోగానే మరొకలాగా వ్యవహారం నడిపించేటువంటి విధానాలు వద్దు. పూర్తిగా దేవునికి అంకితం చేయబడిన వ్యక్తిగా బ్రతకాలి. సత్యాన్ని గ్రహించి సత్య మార్గంలో నడవటానికై నీ హృదయాన్ని సంసిద్ధపరచుకోగలిగిన వ్యక్తిగా ఉన్నా. మరి లోకంలోనూ బ్రతుకుతున్నాను కదండి అంటే కరెక్టే, లోకంలో బ్రతుకుతున్నావు. లోకం అంటుకోకుండా బ్రతుకు. తామర పుష్పం ఉంది, దాని ఆకులు ఉన్నాయి, అది నాటబడింది మట్టిలో, పెంచబడిందేమో ఆ నీటిలో. కానీ ఆ తామరి కనీసం నీటి చొక్కున దాని మీద ఉండనీడు. అదేంటి, నీటిలో పుట్టి నీటిలో పెరిగి నీటి వల్లనే బ్రతుకుతుంది కదా, ఎందుకు రానియటం లేదు? మనకు మాదిరి లోకంలో పుట్టాం, లోకంలో పెరుగుతాం, లోకంలో చచ్చిపోతాం. కానీ ఈ లోకపు దరిద్రం మనకి కట్టుకోకూడదు. లోకంలో ఏముంది? శరీరాశ, నేత్రాశ, జీవపడము ఉంది. ఇవి తండ్రి వలన కలిగినవి కాదు అని యోహాను భక్తుడు చెప్తాడు. 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం నుంచి చదివితే ఆ మాటలు మనకు కనబడతాయి. మరి 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 మన జీవితం ఏంటి? లోకం లోపలికి రానిత్తనవా? పడవ నీటిలో ప్రయాణం చేయొచ్చు, తప్పులేదు. ఎంత దూరమైనా సాపిగా వెళ్ళిపోద్ది. కానీ అదే నీరు పడవలో గనుక వస్తే పడవ మునిగిపోద్ది. ఆయన జీవజలమై ఉన్నాడు. ఎంత దూరమైనా నీకు పర్వాలేదు. కానీ ఆయనకి దూరమై ఆయనకి వేరే బ్రతికితే మాత్రం ఏమి ప్రయోజనము లేనే లేదు. ఆయన ఏం కోరుకుంటున్నాడు తెలుసా? తన శిష్యుల కొరకు ప్రార్థన చేస్తూ, తండ్రి వీరిని కాపాడు, వారిని దుష్టి నుంచి కాపాడు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. నేను లోక సంబంధిగా ఎలాగైతే లేనో వీరు కూడా లోక సంబంధమైన వారుగా ఉండకూడదు, నీ సత్యమందు వారిని ప్రతిష్ఠిత చేయము అని చెప్తున్నాడు ఆయన. అంటే తన ప్రజలు ఏమవ్వాలి? సత్యములో ప్రతిష్ఠించబడాలి, సత్యమును కలిగి జీవించాలి అనేది ఆయన ఉద్దేశం. నేను వారిని లోకమునకు పంపుతున్నాను, వారు సత్యములో ఉండేటట్లుగా నువ్వు ప్రతిష్ఠించు, లోకం నమ్మేటట్లుగా నేను వారిలో, వారు నాలో ఉన్నాము అనేది నిర్ధారణగా చెప్తున్నాడు. ఆయన మాట విని ఆయనకు వెంబడించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు ఆయనలో, ఆయన వారిలో ఉంటారన్నది వాస్తవం. వాక్యంలోనే ఉండాలని, కుడి ఎడమకు త్రొట్టిల్లిపోకూడదని ఆయన ప్రార్థన చేస్తున్నట్లు కనబడుతుంది ఇక్కడ. వారి యందు నేనున్నాను, నా యందు నీవున్నావు, మనము ఇలాగ కలిసి ఉన్నాం, సంపూర్ణులుగా ఉన్నాము. కనుక వారు కూడా ఏమవ్వాలి? వారితో కలిసి ఉండాలి. అలాగున్న వారిని బలపరచు అని ప్రార్థన చేస్తున్నాడు. ఏం అద్భుతమైన ప్రార్థన! జగత్ పునాది వేయబడక ముందే నువ్వు నన్ను ప్రేమించినట్లుగా నేను వీరిని ప్రేమిస్తున్నాను. వారు కూడా ఇతరులను ప్రేమించే ప్రేమ కలిగిన మనసును దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాడు ఆయన. ఏమి అద్భుతమైన ప్రార్థన! తన శిష్యులను కాపాడమని ప్రార్థన చేస్తూ, సత్యంలో ప్రతిష్ఠించమని ప్రార్థన చేస్తూ, దుష్టి నుంచి తప్పించమని ప్రార్థన చేస్తూ,
ఆయన ఏమై ఉన్నాడో అలాంటి అధికారం వీరికి ఇస్తున్నాను, వారు లోకంలోకి వెళుతున్నారు, నువ్వు వారి తోడై ఉండి కార్యాన్ని జరిగించు అని ప్రార్థిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు మనకి విజ్ఞాపనకర్తగా ఉన్నాడు, నిత్యము ప్రార్థిస్తున్నాడు. మరి కనీసం మనం ఆయనతో ఆలోచన చేసినప్పుడు రోజులో కొద్ది సమయమైన ప్రార్థనలో గడుపుతున్నావా? ఆయన బిడ్డగా పేరు పెట్టబడిందే, మరి ఆయన అన్ని విషయాల్లో తప్పించి భద్రపరిచి కాపాడుతూ విజ్ఞాపన చేస్తున్నాడే. మరి అట్టి మాదిరి ఏది? ఈ రోజు నుంచి నీ హృదయం ప్రభుకి అప్పగించు. సంవత్సరం గడిచిపోతుంది, ఇంకా మార్పు లేదు, ఇంకా మారు మనసు లేదు, ఇంకా పశ్చాత్తాపం లేదు, ఇంకా సరిచేయబడడం లేదు. సమయం అయిపోతుంది. నువ్వు సిద్ధపడిన బుద్ధి కలిగిన కన్యకలుగా ఉండాలనేది ఆయన ఉద్దేశం. ఆయన చిత్తాన్ని నెరవేర్చుటకు సంపూర్ణంగా ఇష్టపడు. దేవుడు నీకు తోడై ఉంటాడు, నిన్ను ఘనమైన పాత్రగా ఆయన పరిచయంలో వాడుకుంటాడు. అటు కృపా ధన్యత ఈ వాక్యం విన్న వారందరి జీవితంలో ప్రభు అనుగ్రహించును గాక. ఆమేన్.